కొనసాగుటకు పిలిచిన దేవుని సన్నిధి నీ జీవితంలో ఏం చేయబడుతున్నాడో తెలుసా? నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడు నీ హోలీని ఆశీర్వదించును మాట నీ జీవితంలో సార్థకం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దీవించబడాలని కోరుకుంటున్నా. నీ జీవితంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నేను దీవించబడాలి అనుకుంటున్నా. నీ జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నువ్వు నడవాలి. నేను దీవించబడాలి అని అనుకుంటున్నా. నీ జీవితంలో నీ చేతి పనులు వస్తున్న రాబడిలో ఆయన భాగమును ఆయనకి ఇచ్చి గణపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నేను దీవించబడుతున్నాను అనుకుంటున్నా. నీ జీవితంలో నీ క్రియలోను, చూపులోను, ప్రవర్తనలోను, విధేయతలోను దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని చేత దీవించబడుతున్నాను అనుకున్నప్పుడు గర్వము నీలో ఉండకూడదు, అతిశయము నీలో ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ఏది నీ మీద ఏలుబడి చేయకూడదు. దేవుని వాక్యం ఒక్కటే పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కావలసిన ప్రతినిధిని పరలోకపు మహిమ నుండి దేవుడు తీసుకొచ్చి నేను ఆశీర్వదిస్తాడా? యెహోవా గుమ్మములో ప్రవేశించుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని వాక్యం చదివిస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన వచ్చేటప్పుడు ఆశీర్వాదం నీ గుమ్మములకు వచ్చినట్టే. ఆయన లోపలికి వస్తే నువ్వు దీవించబడినట్టే. ఆయన లోపలికి వస్తే నువ్వు ఫలింపబడినట్టే. నువ్వు ఆయన లోపలికి వస్తే నీ కుటుంబము ధారాళముగా దీవించబడినట్లే. ఆయన అడుగు పెట్టు ప్రతి స్థలము నిజముగా ఆయన మార్చబోతున్నాడు. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా దీవెనగా ఆయన మార్చబోతున్నాడు. ఆయన పాదము మోపిన చోటెల్లా ఆయన పరలోకపు సన్నిధి ఆ స్థలం మీద కుమ్మరించేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు దీవించబడిన వ్యక్తివని నువ్వు నమ్మితే ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన యందు నీతి యథార్థతను కలిగి ఉండాలి. ఆయన చేత దీవించబడాలని కోరుకుంటున్న నీ జీవితంలో మొదట ఆయన నీతిని రాజ్యమును వెలికే వ్యక్తిగా ఉండాలి. ఆయన చేత దీవించబడాలనుకున్నప్పుడు నీ కష్టపడిన కష్టార్జితంలో ఆయన భాగమును ఆయన చెల్లించి ఆయన శోధించి మొదలుపెట్టే వ్యక్తి ఉండాలి. అప్పుడంట నీ చేతి పనులన్నింటిలో దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు కదా, అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, దానిమ్మ చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఈ లోకంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా వచ్చినా సరే జరిగినా, నేను ఇది మొదలుకొని యెహోవా నన్ను ఆశీర్వదించాను, ఇది మొదలుకొని నేను దీవించబడుతున్నాను. కారణం ఏంటో తెలుసు? దేవుడు అన్నాడు, ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన దీవించగలిగినాడే. అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఒలివ చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అనే వాక్యం సెలవిస్తాను.